హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మేము ముందుకు వచ్చేసా జీడిపప్పు క్యాప్సికమ్ ఫ్రైతో. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నానండి. అలానే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అనేవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి, ఎందుకంటే బేగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయి నేను ఇందులోనే కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా ఫ్రై చేస్తున్నానండి, బాగా మగ్గనిస్తున్నాను. అలానే నేను ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. అలానే నేను కట్ చేసుకున్న టమాటీలు కూడా యాడ్ చేసుకొని అందు మీద కారం కూడా వేసుకొని పెట్టుకుంటున్నానండి. చూసారు కదండి, మూత తీసాక బాగా ఫ్రై అయిపోయింది. మన కర్రీ అన్నది కూడా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్.